పాపము, అది మనకి ఎంత శ్రమ అవుతుందో దేవుని సువార్తను మనం ప్రకటించకపోయినా, దేవుని యొక్క సిలువ సువార్తను ప్రేమను తెలియచేయకపోయినా అది మనకు గురిగా మారుతుంది. కాబట్టి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, దేవుని యొక్క సిలువ సువార్తను ప్రేమను మనము ప్రకటించాలి. అంతేకాదు, ఎందుకు ప్రకటించాలి? వాళ్ళు చెప్పిన వినరండి, వాళ్ళు రారండి, వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయరండి, అయినా పర్వాలేదు. దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఎవరు నశించకూడదని అందరికి నిత్య జీవి ఇవ్వాలని చెప్పి సిలువలో బలి అయిపోయి ఉన్నాడు, మన కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అవును కదా? రాకడ వస్తుంది 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 ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రాకడ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తుంది? ప్రతి దైవజనుడు రాకడ త్వరలో ఉంది, మారు మనసు పొందు అంటున్నారు. మారు మనసు పొందుతున్నారు, మారు మనసు పొందడం అసలు పొందట్లేదు. అయినా కూడా రాకడ రావట్లేదు, ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మారాలని చెప్పి, ప్రతి ఒక్కరూ ఆయన తెలుసుకోవాలని, అందుకే సువార్తను మనం ప్రకటించే వరంగా ఉండాలి. చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు కదా, ఉపవాసాలు ఉండేవారు ఏం చేయాలంటే కొన్ని కొండల గురించి, బలమైన కార్యాల గురించి ఉపవాసాలు ఉండమని చెప్పాను, ఉండండి. అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యమైన ఉపవాసాలు ఉన్నప్పుడు దేని గురించి అంటే మారు మనసు, దేవుని గురించి, మన ఇంట్లో వారికి, మనకు తెలిసిన వారికి, రక్షణ లేని వారి వరకు ప్రార్థించడానికి ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సిలువను ప్రతిరోజు ధ్యానించాలి. ఈ 40 రోజులు లెంటేస్ లో ధ్యానిస్తే సరిపోదు, జీవితం మొత్తం ధ్యానించడం మనకి సరిపోదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసయ్య సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయం 6, 9 వచనం చూద్దామా? ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. చాలు సమాధానం. ఇప్పుడంతా మీరు చదివిన 5వ అధ్యాయం 7 నుంచి మీరు చదువుకుంటా వస్తే ఇప్పుడు చెప్పిందే నేను. ఓకే, ఇప్పుడు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మన పాపులు ఉండగా మనకు ప్రాణము సమర్పించుకున్నాడు. అయితే సమాధానం కూడా ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గరే సమాధానం మనకి దొరుకుతుంది. యేసయ్య సిలువ ద్వారానే మనకు సమాధానము దొరుకుతుంది. చూడండి, చాలా మంది ఒక యేసయ్య దగ్గర వెళ్ళి పాదాలు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఏంటో తెలుసా? అయ్యా నాకు సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఎంతో మందితో ఉంటున్నావు, ఈ లోకంలో జీవిస్తున్నావు. ఒకరు కాదంటే ఒకరు ఆమె అక్కర తీర్చేవాళ్ళు, ఆమె అవసరత తీర్చేవాళ్ళు, అయినా ఆమెకు సంతోషం లేదు, ఆమెకి సమాధానం లేదు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలనే కడుగుతుంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? లోకాసువార్తలో మీరు చూస్తే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అక్కడికి వెళ్తే 7వ అధ్యాయంలో మీరు చూడండి, ఇంటికి చదవండి, 7:47 ఆ వచనంలో ఉంటది. ఒక వేశ్య యేసయ్య పాదాల దగ్గర కడుగుతూ ఉన్నప్పుడు, యేసు ఆ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, కన్నీటితో ఆయన పాదాలు కడిగేసినప్పుడు నీకు సమాధానము కలుగును గాక. అంటే యేసయ్య దగ్గర ఏముంటది? సమాధానము ఉంటది. సమాధానము లోకంలో డబ్బున్నా, ఆస్తున్నా, అన్ని ఉన్నా, ఎన్నున్నా చాలా మందికి సమాధానం ఉండదు. కావాల్సిన డబ్బు ఉండిద్ది, తినడానికి తిండి ఉండిద్ది, పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఉద్యోగం ఉండిద్ది, అన్ని ఉంటాయి, కానీ వాళ్ళ హృదయంలో సమాధానం ఉండదండి. సమాధానం ఎలా వస్తుందంటే యెషయా గ్రంథం మనం చూస్తే, యెషయా గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 26 అధ్యాయం 3వ వచనంలో, ఎవరైతే దేవుని నిండా హృదయంలో దేవుని మీద ఆధారపడతారో, మీ మనసు అంతా దేవుడు ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది. మీ మనసు ఎక్కడ ఉంటది? దేవుడి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉంటుంది, అందుకని సమాధానము లేదు. ఈ వేస్తే మనసు అంతా ఎక్కడ ఉంటది? ఎవరి మీద ఉంది? అతని దగ్గర ఉన్న వ్యక్తుల మీద ఉంది. అందుకే ఆమెకి లోకంలో సమాధానము దొరకలేదు. మన మనసు అంతా దేవుడితో నింపుకున్నప్పుడు మనకి సమాధానము, అంటే ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఎవరున్నారు? మనకి యేసయ్య ఉన్నాడు. నీ గుండెలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉన్నాడు అన్న ధైర్యం నీకుంటే నీకు సమాధానము కలుగుతుంది. దేవస్తుత్రం, హల్లెలూయా. చూడండి, ఎంతో సంతోషం ఉంటుందని, ఆనందం ఉంటుందని చెప్పి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తిరిగి వచ్చిన కుమారుడు
డాడీ దగ్గర డబ్బులు తీసుకుని అన్ని తీసుకుని తనకు కావాల్సిన వాటర్ తీసుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఏమైంది, అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, సమాధానం లేదు, సంతోషం లేదు. మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తన సంతోషంగా సమాధానంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఉంటామో, మన హృదయం దేవుని నింపబడుతుందో మనము సమాధానము కలిగి ఉంటాము. సో మనకి సమాధానము యేసయ్య సిలువ ద్వారా మనము పొందుకున్నాము. దేవుని స్తుతి హల్లెలూయా. యేసు సిలువ ద్వారా మనకి ఏం పొందుకున్నాము? సమాధానాన్ని పొందుకున్నాము. అందుకే పక్షపాతం కలిగిన రోగిని దేవుడు స్వస్థపరుస్తూ ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? ఇక ఎప్పుడు కూడా నువ్వు పాపము చేయకు, నో మోర్ సిన్. గుడ్డి అతను కూడా బాగు చేసి ఏమంటాడు తెలుసా? కళ్ళు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా పాపము చేయకు. అంటే ఈ లోకంలో పాపం చేయటం వల్ల, తప్పులు చేయటం వల్ల మనకు సమాధానము లేదు. ఇక అటు చేయటం మానేస్తే ఈ హృదయం దేవునితో వాక్యంతో నింపుకో, సమాధానంతో నువ్వు వెళ్తావని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు సిలువ ప్రేమ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం సిలువ ప్రేమను ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి, అందరికి చెప్తూ ఉండాలి. చెప్పకపోతే మనము ఏమవుతుంది, మనకి శ్రమ అవుతుంది. మనం బలహీనము, ఒకప్పుడు భక్తిహీనులము, ఇప్పుడైతే బలవంతులము యేసయ్య ద్వారా భక్తి పరులము. ఓకే, దేవుని స్తుతి హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య ప్రేమ ఇంకొంచెం మనం చూస్తే అందరికీ తెలుసు ఏమిటి అంటే, ఈ మధ్య వ్యాలంటైన్స్ డే జరిగింది కదా. వ్యాలంటైన్స్ డే ప్రేమ రోజు, ప్రేమికుల రోజు. ఓకే, అందరూ ప్రేమికుల రోజు జరుపుకున్న వాళ్ళేనా? ఓకే, అయితే యేసయ్య ప్రేమ గురించి కొంచెం చెప్తాను. మొదటిగా 4 ప్రేమలు ఉన్నాయి. అందులో స్టోర్జ్ అన్న ప్రేమ, ఫిలియా అన్న ప్రేమ, ఎరోస్ అన్న ప్రేమ, అగాపే అనే ప్రేమ. ఓకే, స్టోర్జ్ అన్న ప్రేమ ద లవ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీని అంటే మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళని ఉన్నాం. తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, అక్క చెల్లి అన్నదము అందరినీ కూడా ప్రేమించే ప్రేమ. ఇది మంచి ప్రేమ. కానీ ఈ ప్రేమ ఎంతవరకు అండి? కొంతవరకే ఉంటది. తల్లిని పెట్టి వచ్చేస్తారు, తండ్రులు పెట్టి వచ్చేస్తారు, పెళ్లి అయిపోతుంది, తల్లి వద్దు, తండ్రి వద్దు. ఓకే, వాళ్ళ అవసరం తిరుపతితో వాళ్ళు తీసుకుని వృద్ధాశ్రమంలో వేస్తాము. తల్లి ప్రేమ మర్చిపోతాము, తండ్రి ప్రేమ మర్చిపోతాము. వాళ్ళు పెంచి పెద్ద చేసిన ఏమి మనకు గుర్తుండనే ఉండదు, పైగా తిడతాము. ఆ ప్రేమ కూడా కాలం గడిచే బుద్ధికి తరిగిపోతుంది, శాశ్వతంగా ఉండేది కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వదిలేసే వారం అవుతాం. ఓకే, ఇంకోటి చూస్తే ఫిలియా అనే ప్రేమ. ఇదేంటంటే లవ్ ఆఫ్ ఫ్రెండ్స్. చూడండి, మనం కొంచెం స్కూల్ స్టేజ్ స్టార్ట్ అయిన కాడి నుంచే ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఓకే, ఫ్రెండ్స్ తో ఈ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ అంటే ఇష్టపడతాం. ఈ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, 10th, ఇంటర్ చదువుకునే ఫ్రెండ్స్, చదువులేని వాళ్ళు వాళ్ళ యొక్క సహవాసము, ఎక్కడన్నా పని చేసేవాళ్ళు, డ్యూటీలో వెళ్ళి నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మంచిదే కాదంట్లా. ఓవర్ డీప్ ఫ్రెండ్షిప్ ఏమవుతుంది? ఫైటింగ్. మామూలుగా ఉండాలి, అధికంగా ఫ్రెండ్షిప్, ఎక్కువగా మాట్లాడతాం, ఎక్కువగా సహవాసం అంతా గడపడం, మనసంతా ఫ్రెండ్స్ అయిపోవడం ఏమవుతుందండి? ఫైటింగ్ అయిపోతుంది చివరికి. అయిపోయి ఎక్కువగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల డీప్ ఫ్రెండ్షిప్ అవుతుందంటే తర్వాత కొట్టుకునే స్థితికి వచ్చేస్తారు. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ మంచిది కానే కాదు. ఇంకా బాయ్స్, గర్ల్స్ ఈ రోజు మనసు అంతా దేవుడితో ఉండమంటే మనసంతా వాళ్ళకి ఇచ్చేసామంటారు. మనసంతా ఆ అబ్బాయికి ఇచ్చేసాం, మనసంతా ఆ అమ్మాయికి ఇచ్చేసాం అని అంటారు. మనసు దేవుని దగ్గర లేదు, అందుకే వాళ్ళకి సమాధానం లేనే లేదు. నీ మనసు, నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సో వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఈ ఫ్రెండ్షిప్ అది శాశ్వతమైనదే కాదు. ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు, గొడవలు తప్పితే ఎంతవరకు ఉండాలో అంతవరకే తగుమట్టికే మనం స్నేహం కలిగి ఉండాలి. ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్ FRIEND లో చూస్తే END అంటే ఎండ్ అయిపోతుంది. అది ఎండ్, అది ముగించబడుతుంది. అది చిరకాలము ఉండనే ఉండదు. ఈ రోజు ఒక ఫ్రెండ్, రేపు ఇంకొక ఫ్రెండ్, దాని తర్వాత ఇంకొక ఫ్రెండ్. దేవస్థ హల్లెలూయా. మహిమ చదువు, మమ్మీ ఇట్టంటే ఏంటి అని నన్ను అడుగుతుంది. ఇట్టంటే ఏంటంటే, ఇదంటే ఏంటి తెలుసా? సింబల్ ఆఫ్ ద లవ్. ఇలా అంటే ఏంటి అంటున్నా, ఇదేంటే ఇలా అందరికీ తెలుసు కదా, మహిమకే తెలిసింది. అలా ఫ్రెండ్స్ ఇట్లా ఇలా అంటున్నారండి. ఈ రోజు ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పుకోవడం తెలుసు. అది కొంతవరకు స్టేజ్ దాటేది కాబట్టి అది శాశ్వతమైనది కాదు. ఓకే, అది కొంతవరకు. నెక్స్ట్ ఇంకొక లవ్ చూస్తే ఈరోజ్ అన్నది, ఇది ఇంగ్లీష్ లో చెప్పడం కన్నా తెలుగులో చెప్తే బాగుంటది. అది శారీరకమైన లవ్. శారీరకమైన అంటే శరీరాన్ని చూసి ఇష్టపడతారు, అందాన్ని చూసి ఇష్టపడతారు, డబ్బును చూసి ఇష్టపడతారు, ఉద్యోగాన్ని చూసి ఇష్టపడతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడతారు. ఏదో ఒకటి దాన్ని ఇష్టపడి దాన్ని ఇష్టపడతారు. అవసరం తీరిపోగానే వదిలేసి చంపేయాలనుకున్న కోపం వాళ్ళకి వచ్చేస్తుంది. మన బైబిల్లో చూస్తే 2 సామెతల 11వ అధ్యాయం చదివితే 2-3 వచనం, అమ్నోను అని ఒక వ్యక్తి ఉంటాడు. దావీదు కుమార్తె అయిన ఆ తామరుని ప్రేమించి, ఓకే, ప్రేమించడం కాదు మోహిస్తాడు, ఓకే, స్నేహిస్తాడు, నాకు కావాలని చెప్పి చెల్లెలు వాస అవుతుంది. ఓకే, ఆమెతో ఉన్న తర్వాత నాకు రోగం వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. అందులో ఒక అతనే సలహా ఇస్తాడు. రోగం వచ్చినట్టు యాక్ట్ చేస్తే తామరుని పిలిపించి ఆమె చేతితో వండిస్తే కానీ నేను తిన్నంటే ఆమె వచ్చి వండించినప్పుడు
పెడుతున్నప్పుడు నువ్వు నాకు కావాలి అని చెప్పి ఆమెతో కూడా పాపం చేసినప్పుడు, లేదు నేను అన్నను అవుతాను, లేదు నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి పాపం చెందుతారు. ఆ పాపం అయిపోయిన తర్వాత, ఆ శారీరక సంబంధం అయిపోయిన తర్వాత, ఆ స్నేహం అయిపోయిన తర్వాత, అన్నో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఈడ్చి అందరి ముందు తీసుకెళ్లి బయటపడేస్తాడు. ఇప్పుడేమో తామర తను ఇష్టపడుతుంది, కానీ నువ్వంటే నాకు ఇష్టము లేదు అంటే ఆ మోహం తీరిపోయిన తర్వాత, ఆ ఇష్టం తీరిపోయిన తర్వాత వదిలేశాడు. అది ఏంటంటే లవ్ ఆఫ్ ఎరోస్, అది ఒక మోహం అన్నమాట. అది తాత్కాలికమైన శారీరకమైన సంబంధం. అవసరం తీరిపోయిన తర్వాత సహోదరి, నీ అవసరం ఉన్నంత వరకు, అవసరం తీరేంత వరకు చాటింగ్, కాల్స్, ఫోన్స్ 24 hours డే నైట్ వెంట పడుతూ ఉంటారు. ఒక్కసారి అవసరం తీరిపోయిన తర్వాత ఫోన్ బ్లాక్ లో పెట్టేస్తారు. ఒక్క మెసేజ్ రాదు, ఒక ఫోన్ రాదు, ఏడ్చి ఏడ్చి చచ్చిపోవాలంతలోకి వెళ్ళిపోతారు. ఒక సహోదరి నా చెప్పింది, అక్క ఎంతో ఇష్టపడ్డానక్క, ఎప్పుడు మెసేజ్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉండేది, నన్ను సర్వస్వం అయిన అనుకున్నాను, అతనుంటే నాకు ధైర్యం అనుకున్నాను, అతనుంటే నాకు చాలా అనుకున్నాను, నేను ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేదనుకున్నాను, నేను సమస్తం ఆయన పెట్టాను. అంతా జరిగిపోయిన తర్వాత, అతను అవసరం తీర్చుకున్న తర్వాత, ఈ రోజు నాకు ఒక ఫోన్ 100 కాల్స్ చేసి ఒక్క కాల్ కూడా నాకు ఎత్తను. ఫోన్ కొట్టి నాకు బాధ అయిపోతుంది. నేను మోసపోయాను, నేను మోసం చేశాను, నా కుటుంబానికి ద్రోహం చేశాను, నా బిడ్డలకి ద్రోహం చేశాను, ఈ స్థితిలో ఉండి నేను చేయకూడని తప్పు నేను చేశాను పరాయి వ్యక్తితో. నేను ఏం చేయాలి? నాకు ఇది మంచిది, నేను ఎంతో తప్పు చేసి ఏడ్చినప్పుడు నేను అన్నాను, నువ్వు మర్చిపోవాలన్నా, ఆ మరుపు నీకు రావాలన్నా, నీ తప్పు క్షమించబడాలన్నా 40 రోజుల ఉపవాసం ప్రార్థన చేయమని చెప్పాను. ఈ రోజు ఎంతో హ్యాపీగా బ్రతుకుతుంది. తన పాపం జీవితాన్ని మర్చిపోయి మళ్ళీ అందులోకి వెళ్ళకోకుండా దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. కృప ఎందుకంటే పాపంలో మునికి దొరలాడమని కాదు, వాంతి చేసుకుని మళ్ళీ తిరిగి అదే తినమని కాదు, కానీ ఏంటంటే కృప పాపాన్ని జయించుటకు ఆయన మనకి శక్తి ఇచ్చున్నాడు ఆ కృప ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎరోస్ అనే లవ్ అది మంచిది కానే కాదు. నెక్స్ట్ అగాపే అన్నది. అగాపే ప్రేమ అంటే లవ్ ఆఫ్ గాడ్. ద లవ్ ఈస్ గాడ్. దేవుని ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ, వర్ణించలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నిన్ను నన్ను అందరూ వదిలేసిన ఎప్పుడు ఎన్నడూ వదలని ప్రేమ మన యేసయ్య ప్రేమ. 1 కొరింథీయులు 13:4 చూస్తే ఇది కంఠస్థ చేయమని చెప్పి మీ అందరికీ నేను ఒకసారి చెప్పాను. ఓకే, అందరికీ నేను చెప్పాను. ఒకసారి చదవండి. అది చదవకుండా మాత్రం ఉండదు. ఇప్పుడు చదవకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీరు చదవండి. 1 కొరింథీయులు 13:4 నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును. 4 నుంచి చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, ఆయన సహించేవాడై ఉన్నాడు. ఎన్ని తప్పులు చేయి, ఒక్కసారి కాదు ప్రతిసారి. దీర్ఘకాలము ఎన్నిసార్లు క్షమిస్తాను నీ కుమారుని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ భార్యని? కొన్నిసార్లు 10 సార్లు. నేను దీర్ఘకాలము నిన్ను నన్ను క్షమించాడు. దేవుని ప్రేమ ఇది. మత్సరపడదు, అనుమానించదు. నీ భర్త, నీ భార్య అందరిని అనుమానించడమేగా, ఎప్పుడు అనుమానించడమేగా. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎటెళ్ళావు? ఆయన నిన్ను నన్ను డౌట్ పడడు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నాకంటే ఎవరు లేరని అనడు మన దేవుడు. చాలా మంది నేనే నిన్ను ప్రేమిస్తున్నా, చూడు నీకోసం ఏం కొన్నాను, నీకోసం ఏం చేసాము, ఇంత చేసి ఇంత చెప్పుకుంటాం. అవునా కదా? యేసయ్య మన కోసం సమస్తము సమర్పించి కూడా మౌనంగా ఉండే దేవుడు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకో. సెల్ఫిష్ గా చేయలేదు దేవుడు. అందరూ తనకి అవసరం ఉంటే ప్రేమను చూపిస్తారండి. అవసరం ఉన్నంత వరకే. బయట ఇంట్లో అందరూ ఒకటే. ఇప్పుడు తేడా ఏమీ లేదు. త్వరగా కోపపడదు, ఆయన కోపపడేవాడు కాదు. మనం ఏం చేస్తామండి, మనకి జరగాల్సింది జరగకపోతే, రావాల్సింది రాకపోతే ఎంత కోపమో మనకి. అవునా కదా? ఆయన కోపపడని ప్రేమ మన దేవుని ప్రేమ. అపకారం మనసులో ఉంచుకొనదు. ఏం చేయడైనా అపకారం, తప్పు ఏదైనా చేస్తావు, నువ్వు చేస్తావు, నేను చేస్తావు, ఏం చేయడానికి మనసులో పెట్టుకోడు. అదే మనమైతే ఒక్క మాట నేను ఏమన్నా ఈరోజు అంటే, కొంతమంది నేను ఏదైనా అన్నానో ఏమో నాకు తెలియదు, మందానికి రాకుండా మానేస్తారు. దేనిస్తుంది అలాగే ఏదో అని ఉంటారు, మనసులో పెట్టుకుని బాధపడతా ఉంటారు. దేనిస్తే వాళ్ళు నాకు చెప్పారనుకో, మళ్ళీ నేను వాళ్ళకి సారీ చెప్పడము, లేదమ్మా అదో ఏదో ఏ పరిస్థితిలో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడము, అందుకే కోపంగా మాట్లాడానని నేను చెప్పడం జరుగుతుంది. కానీ అసలు ఎందుకో రీజన్ కూడా మనసులో పెట్టుకుని బాధపడి నాకు సంఘానికి దేవునికి దూరం అయిపోయి ఉంటారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం మనసులో పెట్టుకోడు. నేను కూడా ఏం మనసులో పెట్టుకోను. ఓకే, మీరు నా దగ్గర ఎన్ని వేషాలు వేసినా, నా ముందు ఎన్ని యాక్టింగ్లు చేసినా, వెనకాల ఎన్ని యాక్టింగ్లు చేస్తున్నా అస్సలు ఏమి మనసులో పెట్టుకోను. ఓకే, తెలుసుకుంటాను, ప్రార్థన చేస్తాను, అంతే. అలా ఉండాలి మనం కూడా. మనం
మన ఇంట్లో వాళ్ళు ఏం చేసినా కూడా మర్చిపోవాలి, మళ్ళీ వాళ్ళని ప్రేమించాలి. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ అలాంటిది, మనం కూడా అలాగే ఉండాలి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ ఏదైనా బాధ కలిగినప్పుడు, దుర్నీతి జరిగినప్పుడు ఏం చేయాలి? ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పని లేదు, మీకు అర్థమవుతుంది. మీరు చదవండి. కాబట్టి 3 పాయింట్ చదవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తూ ఉన్నాను. దుర్నీతి ఏదైనా చెడు జరిగిందంటే సంతోషించమాకండి వారి నిమిత్తం. మన ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, అందరూ ఏం చెప్తున్నారు టిక్ టాక్ లో, ఆ పేరేంటి ఇక్కడ పాప పేరు, ప్రార్థన చేశారు అందరూ. అది ఏదైనా బాధ కలిగినప్పుడు అక్కడెక్కడో టిక్ టాక్ లో వాళ్ళకి రెస్పాండ్ అవుతాం, పక్కన కూడా ఎవరో మన పక్కనే కూడా జరుగుతుందండి. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మంచి జరిగినప్పుడు వారితో పాటు సంతోషించాలి, కానీ అసూయ మనకి ఉండకూడదు. ఎప్పటికీ అసూయ ఉండకూడదు. దీవించబడాలి, ఇంకా దీవించబడాలి, ఇంకా దీవించబడాలని చెప్పి అనాలే, కానీ వాళ్ళకి ఇంత ఉంది, వాళ్ళకి అంత వస్తుంది, వీళ్ళకి ఇంత, అలాంటి హృదయం నీ నాకు మన కూడానే ఉండకూడదు. అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఓకే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడితో విలువైంది ఏంటి? శ్రేష్టమైందంటే ప్రేమ. ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటే నిరీక్షణ, మీద ప్రేమ ఉంటే తెలుస్తుంది. హల్లెలూయా, ఏమైనా చేస్తాం సహోదరి. ఇది చాలా మంది చెప్పాలంటే తెలుస్తుంది. హల్లెలూయా. ఓకే, ఆయన ప్రేమను వర్ణించడానికి సమయం సరిపోదు. మీరు మలాకి 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ. మలాకి 3వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మార్పు ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రేమ కలిగి వారిని బయటికి తీసుకొచ్చేసాడు. మధ్యలో తప్పు చేశారు. కనాను దేశం ఇచ్చారు కదా దేవుడు. కనాను దేశం ఇచ్చినప్పుడు, ఓకే, ఆ కనాను దేశం ఇచ్చినప్పుడు అక్కడే ఆ కానాన్ని బానిసలుగా చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేసి, మీరు ఈ దేశం స్వతంత్రించుకోండి, ఇక ఈ దేశం మీది, వాళ్ళది కాదని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలండి? ఇచ్చేసినప్పుడు యజమానులుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కానాలని, ఫిలిస్తీయులు, హిత్తీయులు, హివ్వీలు, అమాలేకీయులు బానిసలుగా, అంటే వీళ్ళు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు కదా ఐగుప్తు దేశంలో, వీళ్ళకి బానిసలుగా ఏళ్ళు పెట్టుకున్నారు. కానీ యేసయ్య ఏం చెప్పాడు దేవుడు? వాళ్ళని అక్కడి నుంచి ఉంచుకోకుండా తరిమి కొట్టనన్నాడు. వాళ్ళని బానిసలుగా ఉంచుకోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళు గురించిన దేవతలు, వాళ్ళ విగ్రహాలు తీసుకుని పాపం చేసి, తప్పు చేసి, అన్ని రకాలైన పాపాలు చేసి దేవునికి విరోధం అయిపోయారు. ఏదైనా దేవుడు తీసేయమంటే వెంటనే తీసివేయాలి, అది ఉంచిపెట్టుకోకూడదు. హృదయంలో ఏది ఉండాలో అదే ఉండాలి. నీ హృదయమే ఒక గుడారమే ఉంది, గుడారంలో ఏది ఉంచుకోవాలి అదే ఉంచుకోవాలి. నేల్స్ పెరిగితే కట్ చేసుకోవాలి, గడ్డము మీసాలు పెరిగితే కట్ చేసుకోవాలి. పొలంలో పంట వేసినప్పుడు కలుపున్నప్పుడు కలుపును తీసేయాలి. కలుపులాగా ఉంచితే పంట పాడైపోతుంది, చెడిపోతుంది. ఏది తీసివేయాలి అది తీసివేయమన్నప్పుడు మనకి మంచిది, కానీ మనము తీసివేయలేదు. కానీ వాళ్ళు పాపం చేశారు, మళ్ళీ మొర పెట్టాడు, దేవుడు సహాయం చేశాడు. అంటున్నారు, ఇశ్రాయేలు దేవా, మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపించావు, తప్పు చేసి క్షమించమని అడిగినప్పుడు మళ్ళీ అంతే ప్రేమ మా మీద చూపించావయ్యా. మధ్య నీకు విరోధంగా ఉన్నావు, అయినా మా మీద అసలు కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు ప్రభు. అటువంటి ప్రేమ, మత్సరం లేని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ చూపించావు ప్రభా. నువ్వు మార్పు లేని వాడివయ్యా అని చెప్పి చెప్తారు అన్నమాట దేవసత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 49:15 వచనంలో, స్త్రీ చంటి బిడ్డని కని ప్రసవ వేదన పడి 9 నెలలు మోసిన తల్లి తన బిడ్డని మర్చిపోతుందేమో, కానీ నేను నా బిడ్డని మర్చిపోయి, ఈరోజు నిజంగానే మర్చిపోతున్నాను. ఫోన్ చూస్తా ఒక ఆవిడంట బిడ్డనే ఇంట్లో నుంచి బయట పెట్టుండింది. ఓకే, బయటకు వెళ్ళిపోయిన విషయం కూడా తెలియదు. షాపింగ్ చేస్తూ 2 చేతుల్లో బ్యాగులు పట్టుకుంది, కానీ పిల్లాన్ని పట్టుకోవడం మర్చిపోయింది. వదిలేసి ఇంటికి పిల్లాడు ఏంటంటే లేడు. మళ్ళీ దేవుడు హల్లెలూయా. స్త్రీ ఈ రోజు చాలా ఈజీగా బిడ్డలు మర్చిపోతుంది, కానీ దేవుడు నేను మాత్రము మిమ్మల్ని మర్చిపోను, సొంత స్వరక్తంతో మిమ్మల్ని కన్నా నేను దేవుడు హల్లెలూయా దేవుడు చెప్తున్నాను. అంతేకాదు, ఇంకా చెప్తున్నారు రోమపత్రిక 8:38-39 చదివితే, నా ప్రేమ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, కొలవలేని ప్రేమ, పరిమితి లేని ప్రేమ, అంత ప్రేమతో యేసు మీద నీకు ప్రాణము సమర్పించి ఉన్నాడు. మరి ఈ ప్రేమ గురించి చెప్పకపోతే ఎంత తప్పండి, ఎంత శాపం అండి, ఎంత శ్రమ అండి మనకు. కాబట్టి ఉపవాసంలో ఊహించిపోతున్నాను. ఉపవాసంలో అనగా ఏంటండి? ఉపేక్షించుకుంటా, వద్దు, తిరస్కరించుట, కట్ చేయటము, రిజెక్ట్ చేయటము, ఏదైతే వద్దు అంటాడో వాటిని తీసివేయాలి, వాటిని ఆపేయాలి. ఉపవాసంలో అనగా పరీక్షించుకున్నట్టుగా ఏంటి? నువ్వు పరీక్షించుకో, ఎలా ఉన్నావు? వాక్యం దగ్గరగా ఉన్నావా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? ఏమైనా తప్పు చేస్తున్నావా? ఈ రోజు నేను బ్యాడ్ మాట్లాడావా? ఈ రోజు నేను చెడు మాట్లాడా? చూసుకోవాలి. నెక్స్ట్ అనగా వాక్యముతో నీ హృదయమును నింపుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ఒక్క నిమిషం మనం బైబిల్ ఇక్కడ చదువుతాం, అదే ఒక నిమిషం నీ ఇంట్లో నువ్వు వాక్యం ప్రతిరోజు చదువుకోవాలి. వాక్యంతోనే నువ్వు నింపబడాలి. ఉపవాసానంగా సహవాసము, శిలువ ధ్యానంలో, ఉపవాసంలో దేవునికి కావాల్సిన తెలుసా? సహవాసం లేకుండా నా భక్తు నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, ఒంటరిగానే ఉంటాను, నా ఇంట్లో నేను ప్రేయర్ చేసుకుంటానంటే కుదరదు. సహవాసంతో నువ్వు ఉండాలి, సహవాసంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి.
అనగా ముందుకే సాగాలి, వెనక్కి తిరగకూడదు. ఉపవాసాలు, శిలువ ప్రేమను, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఇతరులకు వెల్లడిపరుస్తూ, ప్రార్థన చేస్తూ, ధ్యేయం కలిగి దేని గురించి పోస్తున్నాం ముందుకే సాగుతూ యేసయ్యను హృదయంలో పెట్టుకున్నాం. అందులో వేసుకుంటున్నాం, అందులో వేసి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం.